కీచురాళ్ళు ఈటీవీ విన్‌లో 1 గంట 45 నిమిషాల రన్ టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 2022 మలయాళంలో 'కీడం' పేరుతో మంచి విజయం అందుకొని ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కీచురాలు ఎలా ఉంది అంటే కథ మొత్తం ఒక అమ్మాయిని బేస్ చేసుకొని నడవటం, అందులోనూ అనుకోకుండా కొన్ని చిక్కుల్లోకి పడటము, ఆ తర్వాత వాటి నుండి ఎలా బయటపడింది అనేది కథ. ఇకపోతే ఆ అమ్మాయి ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయినా తనను ఎవరు, ఎందుకు, ఎలా ఇబ్బంది పెట్టారు, ఆ తదనంతరం సైబర్ నాలెడ్జ్తో వారికి ఎలాంటి చుక్కలు చూపించిందనేది చాలా బాగా ఆకట్టుకుంటాయి. మరి ముఖ్యంగా ప్రస్తుతం టెక్నాలజీని మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నామో, అందులో కొంతమంది దానిని ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు అనేది టెక్నాలజీ ద్వారా ప్రస్తుత జనరేషన్లోని కొంతమంది అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు వంటి సన్నివేశాలు చాలా చక్కగా ఆవిష్కరించారు డైరెక్టర్. అలానే ఒక మంచి కథా కథనంతో పాటు ఒక గుడ్ మెసేజ్ ఇవ్వటం చాలా బాగుంది. అలానే కీచురాలు మెయిన్ రోల్ ప్లే చేసిన ఫీమేల్ క్యారెక్టర్ అయిన రజిషా విజయన్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే కథ మొత్తం ఈమె చుట్టూ తిరగటంతో పాటు ఈమె పెర్ఫార్మెన్స్ కానీ, బాడీ మోడ్యులేషన్స్ కానీ చాలా బాగా కుదిరాయి. అలానే ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ యొక్క విధి విధానంలోనూ చాలా చక్కగా సూట్ అయ్యారు. ఈ కీచురాల స్టోరీ లైన్ వచ్చేసి ఒక తండ్రి కూతురైన లాయర్ మరియు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఒకే ఇంట్లో నివసిస్తూ ఉంటారు. వారింట్లో ఫ్రిడ్జ్ చెడిపోవడంతో కంప్లైంట్ ఇస్తారు. అనుకోకుండా రజిషా విజయన్ ఫోన్ నెంబర్ ఒక మాఫియా గ్యాంగు దొరుకుతుంది. ఆ తర్వాత ఆ గ్యాంగు రజిషాను చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో వారు మరింతగా రెచ్చిపోతారు. దానితో టెక్నికల్గా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయిన రజిషా వారికి సంబంధించిన కొన్ని మాఫియా డీల్స్ను ఏ విధంగా బహిర్గతం చేస్తుంది వంటి సన్నివేశాలు బాగుంటాయి. అలానే రజిషా తన టెక్నికల్ నాలెడ్జ్ తోటి రౌడీ గ్యాంగును ఇబ్బంది పెట్టిన సన్నివేశాలు బాగుంటాయి. మరియు సోషల్ సైట్స్ వల్ల పడే ఇబ్బందులను మరియు హ్యాకింగ్ అనేది ఎలా చేస్తారు, దానివల్ల జరిగే అనర్థాలు బాగా చూపించారు. ఓవరాల్గా ఒక మంచి టెక్నికల్ నాలెడ్జ్ మూవీ అని చెప్పాలి ఈ కీచురాళ్ళు. అలానే ఈ కీచురాళ్ళు కథా కథనంతో మరియు మెసేజ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. అలానే ఈ కీచురాళ్ళు టెక్నికల్ ఎక్స్పెక్టేషన్స్తో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ చాలా చక్కగా బాగా కుదిరింది. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్, బీజిఎం చాలా ఇంటెన్సిటీగా ఉన్నాయి. అలానే ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ విధంగా ఈ కీచురాలు మూవీ ఉండటం విశేషము. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నషరుద్దీన్.